ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అదిగో మేడం వచ్చారు చూడు. మేడం దగ్గరికి వెళ్ళు. మేడం దగ్గరికి వెళ్ళమ్మా. మేడం తీసుకోండి. పల్లవి తల్లి, మేడం నిన్ను ఎత్తుకోవడానికే వచ్చారా. వెళ్ళు, మేడం దగ్గరికి వెళ్ళమ్మా. మేడం పల్లవిని తీసుకోండి. మేడం ఏంటి కొత్తగా నా దగ్గరికి పంపిస్తున్నావు? మీకు పల్లవి అంటే ఇష్టమే కదా మేడం. పల్లవి గురించి మీరు నాతో ఇదివరకు పోట్లాడేవారు కదా. ఇక పోట్లాడాల్సిన అవసరం రాదు మేడం. తీసుకోండి. పల్లవి తల్లిదండ్రులు ఎవరు? అది చెప్పాను కదా మేడం, నా ఫ్రెండ్ ఐఏఎస్ కృష్ణ కూతురు అని. అవునవును చెప్పావు. చనిపోయారు కదా? అవును మేడం. చనిపోయి 1 year అవుతుంది కదా? అవును మేడం. 1 year అవుతుంది కాబట్టి పిండ ప్రదానం చేయిద్దాం. మీరెంత మంచివారు మేడం. వాళ్ళని గుర్తు పెట్టుకుని వాళ్ళకి 1 year సెర్మనీ చేయించాలనుకోవడం గ్రేట్ మేడం. పాప చిన్నదే అయినా తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోయారు కాబట్టి పాప చేతుల మీదుగానే నదిలో పిండ ప్రదానం చేయిద్దాం. పాప చేతుల మీద నుంచా మేడం? అవును. పాప తల్లిదండ్రులిద్దరూ యాక్సిడెంట్లో పోయారు కాబట్టి అందుకే పాపే వాళ్ల పేరున పిండాలు నదిలో కలుపుతుంది. అయ్యో, అదెలా కుదురుతుంది మేడం? పల్లవికి నిజమైన తల్లిదండ్రులు మీరే. మీరు బతికుండగానే పిండ ప్రదానం పెట్టడం కరెక్ట్ కాదు. ఏంటి ఆలోచిస్తున్నావు సుందరి? అది పిండ ప్రదానం చేయిద్దాం, కానీ పల్లవి చేతుల మీద నుంచి వద్దు మేడం. అదేంటి? పేరెంట్స్ చనిపోయి పిల్లలు బ్రతుకున్నప్పుడు బ్రతికిన వాళ్లే పిండ ప్రదానం చేస్తారు కదా. పాపతో మాత్రం చేయించొద్దు. ఏ? ఎందుకొద్దు? పల్లవి వాళ్ల కూతురే కదా. అది ఏంటి సుందరి, నువ్వు ఏమంటావో ఎందుకంటావో అప్పుడప్పుడు నాకేం అర్థం కాదు. నీకిటువంటి విషయాలు తెలియనట్టుంది. అదంతా నేను చూసుకుంటాను. పల్లవితోనే పిండాలు పెట్టిస్తాను. వాళ్ళకి శ్రాద్ధ కర్మలు దగ్గరుండి నేను చేయిస్తాను. వద్దు వద్దు మేడం, పాపతో ఇలాంటి కార్యక్రమాలు చేయించొద్దు. ఎందుకొద్దు? పల్లవి వాళ్ళ పేరెంట్స్ బతికే ఉన్నారు. ఏం మాట్లాడుతున్నావు సుందరి? అవును మేడం, పల్లవి వాళ్ళ పేరెంట్స్ బతికే ఉన్నారు. ఎవరు?